వీడియో ఇట్లా దర్శనం అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. ఈరోజు ఫాస్టింగ్ ఉందామా ఈరోజు ప్లాన్ ఏంటి ఏం లేదు, గుడి పోయి దర్శనం చేసుకొని మళ్ళా దేవుని కూడా పద్దాండ కూర్చొని ఇప్పుడే టెంపుల్ కాడికి అయితే ఎంటర్ అయినాం. ఫాస్టింగ్ ఉంటావా ఫాస్ట్ ఫుడ్ పోతావా? ఫాస్ట్ ఫుడ్ ఏం పోము. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ విత్ ఏ న్యూ బ్లాగ్. సో గైస్, ఈరోజు వచ్చేసి మహాశివరాత్రి. అందరికీ హ్యాపీ మహాశివరాత్రి. సో గైస్, ఈరోజు వచ్చేసి పొద్దున్న చేసాము. ఇక పన్నెండు గారికి అయితే మొత్తం అయితే టెంపుల్ కూడా మనసరికి టైం అయింది. మన శివరాత్రి అయితే లేట్ చేసేసాము. ఈరోజు ఫాస్టింగ్ ఉందామా ఈరోజు బ్లాగ్ అయితే కథ అనేసి మనవాడైతే ఫాస్టింగ్ ఉండడా అసలు మనం ఫాస్టింగ్ ఉండేది. ఇక ఫాస్ట్ ఫుడ్ పోతాడో ఏం చేస్తాడో ఇక ఫాస్టింగ్ ఉండాలా ఏంటో అర్థమైతలేదు. టెంపుల్కి అయితే పట్టుకోతా అంటాడు. టెంపుల్కి అయితే పోదాం పట్టుకోదు. ఏమంటావురా? ఏమంటావు? ఇక ఎప్పుడు ఎట్లా అంటే అట్లా అదేనా మన బ్లాగ్ షూట్ చేస్తలేడు. ఇక ఏందో ఏంది ఇక వీడైతే ఆ మాట వేస్తుంది. కనెక్ట్ చేసిండు పట్టాలంటే. సెల్ఫీ వేసుకోలేదు ఆరా? వేసుకోలేదు చూడు. వీడైతే మోతవారికి డబల్ మోతవారి. చెప్పురా ఇవాళ ఏంటి, ఏమంటావు? ప్లాన్ ఏంటి చెప్పు. ప్లాన్ ఏంటి ఏం లేదు, గుడి పోయి దర్శనం చేసుకొని మళ్ళా దేవుని కూడా పద్దాండ కూర్చొని ఇంటికి వచ్చి ఆ దేవుని ప్రార్థన చేసుకోవాలి మంచిగా. సాయంత్రం రాత్రి వరకు నైట్ వరకు మంచిగా ఫాస్టింగ్ ఉండి దేవుని దీవెనలతో మంచిగా ఆశీర్వచనం అందరూ మంచిగా ఉండాలని చూడాలని కోరుకుంటున్నాం. మందులు గోత్రం చెప్పారు. టెంపుల్ కాడికి బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతాం. ఇప్పుడే టెంపుల్ కాడికి అయితే ఎంటర్ అయినాం. సో గైస్, ఇప్పుడే మనం అయితే టెంపుల్ కాడికి అయితే ఎంటర్ అయినాము. మనోడు జుట్టు దూడే సరిపోయాయి. ఇక ఇప్పుడు ఏం లైన్ లేదు. ఇప్పుడే లైన్లో పోతున్నాం మేమైతే. ఇంకా కొంతమంది చూద్దాం అలంకారం ఎట్లా చేసిరో ఏమో చూడాలి. మళ్ళీ ఇంకో ఇక మా వాళ్ళు అయితే ముందు పోతారు. ఇక ఇంత లైన్ ఉంది, ఇంత డెకరేషన్ చేసిరు. చూద్దాం లోపల అయితే దర్శనం అయితే చేసుకున్నాం. సో గైస్, గణేషుని అయితే మంచిగా అలంకారం అయితే చేసిరు గైస్. సో గైస్, అన్ని పండ్లతోనే అయితే అలంకారం చేసిరు గైస్. పైనాపిల్స్, ఆరెంజ్తో అయితే మొత్తం అలంకారం చేసిరు గైస్. సో గైస్, వచ్చేసి సుబ్రహ్మణ్య స్వామి గైస్. గైస్, అమ్మవారిని ఇట్లా అలంకారం చేసి ఉంటారు. చూద్దాం. సో గైస్, అమ్మవారిని ఇట్లా అలంకారం అమ్మ చందనమే పూసిన ఒళ్ళు చూడు. సో గైస్, మన బాస్ ని ఇట్లా అలంకారం చేసారు గైస్. టెంపుల్ అయితే ఇట్లుంది గైస్. శివుని అయితే పూలతో అయితే అలంకారం చేసారు కదా. ఇక్కడనైతే
అభిషేకం అయితే నడుస్తుంది guys. దర్శనం అయితే కంప్లీట్ అయితే అయిపోయింది గాయస్. మనమైతే ఇప్పుడైతే బయటికి అయితే వచ్చినాం. ఫోటోలు దిగండి ఇక మంచిగా మస్తు పీస్ ఉండే గాయస్ టెంపుల్ అని అయితే. బాబు అన్నావు ఇంకోసారా ఏమైతుంది? ఏం మాలే ఆకలి అవుతుందంట గాయస్. చూడు ఏం చేస్తాం, నాకు ఇట్లా ఆకలి అవుతుంది, ఇక తినాలని లేదు కానీ అయితే ఆకలి అవుతుందంట. ఏమైతుందిరా? ఏమైతే ఇంపార్ట్ కదా ఆకలి అవుతుంది చెప్పాలి. ఇక చూద్దాము, 1 గంట చూస్తాడంట, ఆ తర్వాత ఏమో ఇక చూద్దాం. నాకు కూడా ఆకలి అవుతుంది guys. ఇక ఉంటానో అర్థమైతే లేదు నాకు అసలు. మా ఇంట్లో అయితే అందరు ఉంటారు. ఇంట్లో రా, మా ఇంట్లో కూడా అందరు ఉంటారు ఎక్స్టెడరీ. నేను కూడా ఈసారి ఉందాం అనుకున్నా. ఇలా ఈ సంవత్సరం ఉంటే మంచిదే అని చెప్పారు పంతులు, అందుకే ఉందాము అనుకుంటున్నా. కానీ ఉండకపోతే అయితే లేదు, కానీ ఆకలి అవుతుంది అని ఇట్లా ఎత్తారా. మీరు బిగ్ బాస్ చూస్తారా అంటే చూసా, 12 మంది కరెక్షన్ ఉంటారు కదా, చూస్తాను మంచిగా ఉంటుంది అదే అంటాడు. ఏమో గైస్ అరే నువ్వు ఉంటాడంట వాడు. ఇంత నేను ఉండి 3 ఇయర్స్ నుంచి ఉంటున్నా. ఈ సంవత్సరం కూడా ఉందాం అనుకుంటున్నా, కానీ ఏమో చూస్తా ఆకలి అవుతుంది ఇప్పుడే. నాకు ఇట్లా ఆకలి అవుతుంది రే వాడకి. ఇట్లా ఫాస్టింగ్ ఉంటావా, ఫాస్ట్ ఫుడ్ పోతావా? ఫాస్ట్ ఫుడ్ ఏమో, ఫాస్ట్ ఫుడ్ లో వెజ్ ఇట్లుంటాయి, నాన్ వెజ్ కాదు. అదే కడాయిలు వేస్తాడు ఆడు. ఏదో పక్కన కడాయి ఉంటుంది ఇంకోటి. ఏమో చూద్దాం, ఒక 1 అవర్ చూస్తా, 1 అవర్ చూసి పోదాం. ఇప్పుడే మనమైతే మీ దయాభక్తి అందరూ కడికి వచ్చిన తప్పకుండా లోపల పోదాము. మనమైతే అభిషేకం చేయించుకోవాలి కోరుతున్నాం. తొందరగా రండి. గుడి ఇంకా డెవలప్ అయితే అవుతుంది. ఇంకా చూద్దాం సెలవు లోపలికి అయితే పోదాం. ఏం చేస్తారు, దర్శనం చేసుకొని అయితే వెళ్ళిపోదాం. పోదాం లోపలికి అయితే. గాయస్ ఇప్పుడైతే ఫుల్ రష్ ఉన్నారు గాయస్. ఇదైతే ఫుల్ రష్ ఉన్నారు గాయస్. దర్శనం ఇట్లా కంప్లీట్ అయితే అయిపోయింది గైస్. ఇంకా టెంపుల్ అయితే డెవలప్ చేస్తారు గైస్. ఇంకా కన్స్ట్రక్షన్ అయితే నడుస్తుంది. ఇంకా కింద పెట్టారు, చూపించిన కదా విగ్రహాలన్నీ అయితే కింద పెట్టారు. మనమైతే బయటికి అయితే వెళ్ళిపోదాం. దర్శనం అయితే అయిపోయింది, ఇంటికి అయితే వెళ్ళిపోదాం. మనోడైతే ఇక 20 రూపాయలు కొడుతుండ. కొట్టినా ఓకేనా? అరే బండి ఎట్లా దొరికిందా? 20 రూపీస్ కొట్టాడు. అడగంగానే ఉన్న 20 రూపాయలు కొట్టేసిండు. తినడానికి లేవు, ఏం లేవు. కొట్టేసిన బాధ అనిపించింది. హెల్పింగ్ నేచర్ ఉండాలి అప్పుడప్పుడు. ఒక మనిషి చెప్పింది, ఒక మనిషి నా బర్త్డే రోజు ఇట్లా మనం ప్లాన్ చేద్దాం రా. ఇప్పుడే ఇప్పుడే అయితే అట్టి పనులు అయితే తీసుకున్నా, ఇంట్లో కావాలంట. ఇంటికి అయితే వచ్చేసినాం మనం. అయితే బ్లాగ్ అనగా గుండుగాడు వచ్చేసిండు లోపల. వాయిస్ ఇప్పుడే మేమైతే ఇప్పుడు మల్లన్న టెంపుల్కి అయితే వచ్చాము. చూపిస్తే అయితే ఇంకా మనమైతే అభిషేకం చేపించుకోవాలి. Sama lagi kagak.
గాయస్ వీడియో ఇట్లా దర్శనం అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. ఇక టెంపుల్స్ అన్నీ అయిపోయింది. ఇంకా ఇంటికైతే వెళ్ళిపోదాము. సో ఇక ఏమవుతుందో చూద్దాం, ఏమవుతుందో బ్లాగ్ అయితే కంటిన్యూ చేద్దాం. అయిపోయింది గాయస్ నా ఫాస్టింగ్ అయితే. ఇక నాతో అయితే లేదు. ఇక నేను మ్యాగీ తెచ్చుకుంటున్నా. మ్యాగీ తెచ్చుకుంటా. నేనైతే మ్యాగీ తీసుకొని తినేస్తాను. తెచ్చుకున్నా గాయస్ నేనైతే. ఇక అయితే నాతోనే మ్యాగీ తెచ్చుకున్నా. మ్యాగీ తినేసి వెళ్దాం అయితే. సో గాయస్ ఫైనల్గా బ్లాగ్ ఎట్లుందో కామెంట్ చేయండి గాయస్. లైక్ చేయండి, షేర్ చేయండి. ఫాలో ఫర్ మోర్ కంటెంట్. ఏంటో ఈరోజు బ్లాగ్ ఎట్లుందో కామెంట్ చేయండి. సపోర్ట్ యాజ్ మచ్ గాయస్. సపోర్ట్ అయితే చేయండి గాయస్. నెక్స్ట్ బ్లాగ్ వెళ్దాం. బాయ్ బాయ్. तांबडी चांबडी ही चमकते उन्हात लका 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 लका